అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని గిడ్డి సత్యనారాయణ కోరారు. కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమంటున్న గిడ్డి సత్యనారాయణతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. భాగంగా జనసేన పార్టీ తరపున పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఎస్సీలు తమకు వ్యతిరేకంగా ఉన్నారో అని దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రత్యర్థులకి ఒక సమాధానంగా ప్రస్తుతం పుల్లేటికూరు గ్రామంలో పరిసర ప్రాంతాల్లోని 14 ప్రాంతాలన్నింటిలోని కూడా ప్రస్తుతం ఎస్సీ పేటలన్నింటిలోని ప్రస్తుతం గిడ్డి సత్యనారాయణ అయితే తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం గిడ్డి సత్యనారాయణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఎస్సీలు గిడ్డి సత్యనారాయణకి వ్యతిరేకంగా ఉన్నారని ఒక దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి మీరు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. గిడ్డి సత్యనారాయణ ఎస్సీలు అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు, ఓటేసే పరిస్థితి లేదని ప్రత్యర్థిగా ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలోని వేదికగా మీరు ప్రస్తుతం ఎస్సీపేటలో జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు సమాధానం? ఈరోజు ప్రచారంలో భాగంగా పుల్లేటికూరు గ్రామం రావడం జరిగింది. పుల్లేటికూరు గ్రామంలో నా దళిత సోదరులు అత్యధికంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర వారు నాతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, నేను ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కూడా దళిత వాడల్లో ఇంచుమించు 70-80% నాతోటే ఏకీభవించి నాతోటే ప్రచారంలో దిగుతున్నారు. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి నిదర్శనం ఇప్పుడు నా వెంట ఉన్నటువంటి దళిత సోదరులని చెప్పుకుంటున్నా. మీరు నియోజకవర్గంలో అంటే గతంలో ప్రభుత్వ హోదాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం ఈ ప్రాంతానికి అభ్యర్థిగా ఎన్నికయ్యి వచ్చారు. గిడ్డి సత్యనారాయణకే ఓటు వెయ్యి ఎందుకు వెయ్యాలి అంటే ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? నేను ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం చేసినా కూడా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో నేను ప్రజా జీవితంలోకి వచ్చాను. కాబట్టి నేను నా సొంత నియోజకవర్గం అయినటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు నా ప్రత్యర్థి అయినటువంటి ఇప్పటి వేణుగోపాల్ ఆల్రెడీ జడ్పీ చైర్మన్గా ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అంటే జిల్లా జడ్పీ చైర్మన్గా ఉండి కూడా ఏ విధమైనటువంటి వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేయటం జరగలేదు. ఆ కారణంగా అంటే నాకు అతనితో కంపేర్ చేసుకుంటే నాకు ఓటేసి నన్ను గెలిపించండి, మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ అదేవిధంగా ఏ పేటకి వెళ్ళినా కూడా కమ్యూనిటీ హాల్ లేదు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇటువంటి దుస్థితిని లేకుండా చేయడానికి నేను ముందుకొచ్చానని చెప్తున్నాను. ముఖ్యంగా వైసీపీ తరఫున గతంలో ఊడిమూడి లంక బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసి హామీ మర్చిపోయి మాటల వరకునే హామీలు గుప్పించి ఇప్పుడు వరకు దాన్ని అమలుపరచలేదు. ఎప్పటి నుంచో అది తీరని కోరికగానే పి గన్నవరంలో ఉడిపోయింది ఊడిమూడి. ఆ గ్రామ శివారు నుంచి మీరు వచ్చారు, అక్కడ స్వస్థలం మీద ఇప్పుడు ఆ వంతున నిర్మాణానికి సంబంధించి మీరు ఎటువంటి హామీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరో నెరవేర్చలేని పరిస్థితులు. గిడ్డి సత్యనారాయణ ఏం చెప్తారు ఆ వంతున నిర్మాణం కోసం? ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఆ వంతు నిర్మాణం ఇమీడియట్గా కంప్లీట్ అయ్యేటట్లు చేస్తానని ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం కూడా జరిగింది. వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. తొందరలో అంటే మన ప్రభుత్వం రాగానే ఆ బ్రిడ్జి రిమైనింగ్ పార్టీ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేసేస్తానని. 3 పార్టీల్లో నేతల భాగం ఉమ్మడి ఎన్డీఏ భాగస్వామ్యంలో ముందుకెళ్తూ ఉన్నారు. 3 పార్టీల నేతలు మీరు జనసేన నుంచి ఉన్న మిగతా పార్టీ కేడర్ గిడ్డి సత్యనారాయణ కలిసి ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు తప్ప ఎవరూ లేరని ప్రచారం, అదొక ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా గెలుపు మిమ్మల్ని మీరు గెలుస్తారనే అది తట్టుకోలేక ప్రచారం అంటారా? నిజంగా అది ఏమైనా ఉందా? నా ప్రచారంలో ఉన్నటువంటి జనాలను చూస్తే ఆ జనాలు చూసి తట్టుకోలేక నా ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారం అని నేను చెప్తున్నాను. నా వెంట ఉన్నటువంటి జన సైనికులు కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు ఇంత జనం నా వెంట ఉంటుంటే చూసి వారం లేక చేసే దుష్ప్రచారం అని చెప్తున్నా. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. 3 పోటీ, త్రిముఖ పోటీ అంటున్నారు. ఇక్కడ అది రాజీపడే విషయం అని అంటారా? అంటే ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా చేశాడు కాబట్టి ఆయనకు ఉండే బలం ఆయనకు ఉంటుంది. దాన్ని మనం అంచనా వేయలేము. మీ విజయం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? ఈరోజు నా ప్రచారాన్ని చూస్తే ఇదొక విజయోత్సవంగా భావిస్తున్నాను. నా వెంట ఉన్నటువంటి మా 3 పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంత పెద్ద మొత్తంలో నా వెంట ఉన్నారో దీన్ని బట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఏదైతే నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు
వివిధ ప్రభుత్వ కొలుల్లో ప్రభుత్వానికి సేవ చేసినటువంటి తాను పుట్టిన నేలకి తన నియోజకవర్గ ప్రజలకు కూడా సేవ చేయాలనే అభిలాషతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి అయితే బరిలో ఉన్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి ఊడిమూడి లంక వంతెన నిర్మాణాన్ని తమ ప్రభుత్వం అధికారం లాగానే వెనువెంటనే అతి త్వరగా ఆ పరిష్కారం ఏదైతే దానికి ఉన్నటువంటి సమస్యకు సంబంధించి పరిష్కార మార్గాన్ని అతి త్వరలో తీసుకొస్తానని నియోజకవర్గ ప్రజలకి సంబంధించినంత వరకు మౌలిక వసతుల కల్పనే చేయండి. ఎందుకంటే డ్రైనేజీ నిర్మాణం కానీ త్రాగునీటి సమస్య ఈ రెండింటిని ప్రధానంగా తన దృష్టి అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రజల సేవలో తన జీవితాన్ని అయితే కొనసాగిస్తానని ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున పోటీలో ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్, పి గన్నవరం నియోజకవర్గం నుండి.